హలో గైస్, నేను మీ వికీ. వెల్కమ్ టు వికీ టాక్స్. ఎవ్రీడే మనం ఇన్స్టాగ్రామ్లో గంటల కొద్ది టైం స్పెండ్ చేస్తున్నాం. బట్ ఎప్పుడైనా అదే ఇన్స్టాగ్రామ్లో అదే టైం యూస్ చేసి మనీ ఎర్న్ చేయడానికి అవుతుందా అని ఆలోచించారా? సో ఈ వీడియోను మనం 3 చాప్టర్స్గా సపరేట్ చేసుకుందాం. నెంబర్ 1, ఇన్స్టాగ్రామ్ నుండి యాక్చువల్గా ఎంత ఎర్న్ చేయవచ్చు. నెంబర్ 2, ఎన్ని విధాలుగా ఇన్స్టాగ్రామ్లో ఎర్న్ చేయవచ్చు. అండ్ ఫైనల్గా, ఒకవేళ మీరు కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి ఎర్న్ చెయ్యాలి అనుకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్స్టాగ్రామ్ ఎంత పెద్ద ప్లాట్ఫామ్, అందులో ఎంతమంది యూసర్స్ ఉన్నారు అనే సోది మనకొద్దు. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ ఒకవైపు యూట్యూబ్ అండ్ ఇంకోవైపు టిక్టాక్తో కాంపిటీషన్గా అందులో నుండి క్రియేటర్స్ను వాళ్ళ ప్లాట్ఫామ్కి లాగడానికి కావాల్సిన అన్ని విషయాలను వాళ్ళు చేస్తున్నారు. అందులో మొదటి స్టెప్గా $1 బిలియన్ క్రియేటర్ ఇన్సెంటివ్గా ఇవ్వడానికి 2022లో డిసైడ్ చేశారు. అంటే కంటెంట్ క్రియేటర్స్కు వాళ్ళ సైడ్ నుంచి పే చేస్తారన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ చాలా మొత్తంలో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుండి చాలా మొత్తంలోనే ఎర్న్ చేస్తున్నారు. చాలా మొత్తం అంటే ఎంత? యాక్చువల్గా మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే 5 to 10K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఒక పోస్ట్కు ఒక బ్రాండ్ను ప్రమోట్ చేయడానికి, అంటే ఒక పోస్ట్లో ఒక బ్రాండ్ను ప్రమోట్ చేయడానికి అప్రాక్సిమేట్గా 4.5K to 6.5K వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా 50 to 80K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అబౌట్ 10K ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 2.5 lakh to 5 lakhs ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఒక పోస్టుకు 50,000+ ఛార్జ్ చేస్తున్నారు. 5 lakh పైన ఉన్న వాళ్ళు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్ ఈజీగా 1.2 lakh పైన ఒక పోస్ట్కు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన ఈ ఫిగర్స్ క్రియేటర్కి డిఫర్ అవుతుంది బేస్డ్ ఆన్ ద కంటెంట్ కేటగిరీ, లొకేషన్, లాంగ్వేజ్ అండ్ వాళ్ళు మెయిన్గా పిక్ చేసుకున్న ఇన్కమ్ సోర్సెస్ మీద వాళ్ళ ఇన్కమ్ డిఫర్ అవుతుంది. అంతా ఓకే బ్రో, బట్ మెయిన్గా వాళ్ళు పిక్ చేసుకున్న ఇన్కమ్ సోర్స్ అంటే ఇన్స్టాగ్రామ్ నుండి మీరు 9 విధాలుగా మనీను మేక్ చేయవచ్చు. నెంబర్ 1, బ్రాండ్ పార్ట్నర్షిప్. ఇంకొకరి బ్రాండ్ను మీ అకౌంట్లో ప్రమోట్ చేయడం. ఇదే మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్కి మేజర్ ఇన్కమ్ సోర్స్. ఇందులో ఆ బ్రాండ్ గురించి మీరే ఒక ప్రమోషనల్ వీడియో కానీ పోస్ట్ కానీ క్రియేట్ చేసి షేర్ చేస్తారు. మీ ఇన్కమ్ మీకున్న ఫాలోవర్స్ అండ్ రీచ్ మీద డిపెండ్ అవుతుంది. నెంబర్ 2, అఫిలియేట్ లింక్స్. బయట చాలా అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అఫిలియేట్ వెబ్సైట్, కమిషన్ జంక్షన్, ఎక్సెట్రా. ఈ ప్లాట్ఫామ్స్ నుంచి మీ ఫాలోవర్స్కు నచ్చే ప్రోడక్ట్స్ లింక్స్ను, అఫిలియేట్ లింక్స్ను కాపీ చేసి మీ అకౌంట్ ద్వారా ప్రమోట్ చేస్తే వాళ్ళు అవి చూసి వాళ్ళకు నచ్చి వాళ్ళు బై చేస్తే ఆ ప్రోడక్ట్ ప్రైస్ నుంచి మీకు 5 to 15% వరకు మీకు కమిషన్గా వస్తుంది. నెంబర్ 3, స్పాన్సర్డ్ కంటెంట్. ఇది కూడా ఆల్మోస్ట్ బ్రాండ్ పార్ట్నర్షిప్ లాగానే, బట్ ఇక్కడ మీరు బ్రాండ్ క్రియేట్ చేసిన ప్రోడక్ట్ ఆర్ వీడియోను మీ పేజ్లో ప్రమోట్ చేస్తారు. ఇందులో జనరేట్ అయ్యే ఇన్కమ్ కూడా మీ ఫాలోవర్స్ అండ్ రీచ్ మీద డిపెండ్ అవుతుంది. నెంబర్ 4, షాపింగ్. మీరు ఇన్స్టాగ్రామ్లో మీకంటూ ఒక షాప్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఆ షాప్ను ఇన్స్టాగ్రామ్లోనే ప్రమోట్ చేసి మీ ప్రోడక్ట్స్ అండ్ బ్రాండ్ను సెల్ చేయవచ్చు. వన్స్ మీ షాప్ను క్రియేట్ చేసేసారు అంటే అందులో గల ప్రతి కంటెంట్ పోస్ట్ నుండి మీ షాప్కు యూసర్స్ను తీసుకురావచ్చు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళ స్పెసిఫిక్ డేటా అండ్ టూల్స్ను మీకు ఫేవర్గా ఇస్తుంది. దాన్ని యూజ్ చేసి మీరు మీ ప్రోడక్ట్స్ను ఇన్స్టాగ్రామ్లోనే సెల్ చేయవచ్చు. బట్ ఇండియాలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఈ ఆప్షన్ను కొన్ని టాప్ క్లయింట్స్కి మాత్రమే ఇస్తున్నారు. బట్ అలా షాప్ క్రియేట్ చేయకపోయినా మీ ప్రోడక్ట్స్ను మాత్రం మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ యాడ్స్ను యూజ్ చేసి ప్రమోట్ చేయవచ్చు. నెంబర్ 5, ఫ్యాన్ మెంబర్షిప్. బయట ప్యాట్రియాన్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ క్రియేటర్స్ మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆ కంపెనీ ద్వారా మీరు మీ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్స్కు యాజ్ ఎ ఫ్యాన్గా లేక సపరేట్ స్పెసిఫిక్ కంటెంట్ కావాలి అంటే వాళ్ళ లింక్ని యూజ్ చేసి వాళ్లకు పే చేయవచ్చు. సో ఆ అకౌంట్ లింక్స్ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో షేర్ చేసి బయట చాలామంది కంటెంట్ క్రియేటర్స్ మంచిగానే ఎర్న్ చేస్తున్నారు. నెంబర్ 6, లైసెన్స్డ్ ఫోటోగ్రాఫ్స్. యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా మీ ఫొటోస్ అండ్ వీడియోస్ను మీరు బ్రాండ్స్కు యూజ్ చేయడానికి లైసెన్స్ ఇవ్వవచ్చు అండ్ దాని ద్వారా రాయల్టీ అమౌంట్ను కూడా ఎర్న్ చేయవచ్చు. నెంబర్ 7, కన్సల్టింగ్. ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో ప్రొఫెషనల్గా ఉంటారు. ఒకవేళ మీరు కూడా అదే విధంగా ఏదైనా ఒక విషయంలో ప్రొఫెషనల్గా ఉంటే మీ నాలెడ్జ్ను మీకున్న ఆడియన్స్లో ఇంట్రెస్టెడ్ పీపుల్కు కన్సల్టేషన్గా ఇవ్వచ్చు. ఆ కన్సల్టేషన్కి ఒక అవర్కి ఇంత అని ఛార్జ్ చేయవచ్చు. నెంబర్ 8, ఐజీటీవీ యాడ్స్. నేను ఆల్రెడీ చెప్పిన విధంగా మీ అకౌంట్లో మీరు పోస్ట్ చేసే కంటెంట్ను మానిటైజ్ చేస్తే అందులో ఇన్స్టాగ్రామ్ యాడ్స్ను రన్ చేసి ఆ మనీను మీతో షేర్ చేసుకుంటుంది. నంబర్ 9 బ్యాడ్జెస్.
మీరు ఒకవేళ లైవ్ వెళ్తే అందులో మీ ఫ్యాన్స్ మీకు స్పెషల్ బ్యాడ్జెస్ను సెండ్ చేయవచ్చు. అలా ఆ బ్యాడ్జెస్ ఇవ్వడానికి యూసర్స్ కొంత అమౌంట్ను పే చేస్తారు. సో టోటల్గా 9 డిఫరెంట్ సోర్సెస్ నుండి మీరు ఇన్స్టాగ్రామ్లో ఆన్ చేయవచ్చు. ఈ అన్ని ఇన్కమ్ సోర్సెస్కి మేజర్ రిక్వైర్మెంట్ అంటే అది ఫాలోవర్స్. మీకంటూ ఒక ట్రస్టెడ్ కమ్యూనిటీ అండ్ ఫాలోవర్స్ కంపల్సరీ ఉండాలి. అలా ఫాలోవర్స్ రావాలంటే మీరు ఫస్ట్ చేయాల్సిన విషయాలు ఏంటి అని చూసే ముందు మీకు ఈ వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఫ్యూచర్లో నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే విధంగా వీడియోస్ వేస్తే అప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ఇప్పుడు మాత్రం మన యూట్యూబ్ ఛానల్కి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఫాలో చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్. సో మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారు. అయితే మీకు కావాల్సింది మూడు విషయాలే. నంబర్ 1, మేక్ యువర్ అకౌంట్ పబ్లిక్. నంబర్ 2, పిక్ ఏ క్లీషే ఆర్ కేటగిరీ. మీరు ఎందులో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో లేదా మీరు ఏ విషయాన్ని రెగ్యులర్గా హ్యాపీగా చేస్తారో ఆ విషయాన్ని క్యాప్చర్ చేసి షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు క్రికెట్ ఆడడం, వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం. సో దాన్ని బేస్ చేసి నేను నా పర్సనల్ అండ్ వికీ టాక్స్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో షేర్ చేస్తున్నా. నాకు అది అంత స్ట్రెస్ఫుల్గా అనిపించదు అండ్ ఎంజాయ్గాను ఉంటుంది. నంబర్ 3, కన్సిస్టెన్సీ. వన్స్ మీకు ఇష్టమైన కేటగిరీను, మీరు డైలీ హ్యాపీగా చేసే కేటగిరీను పిక్ చేసుకొని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. బట్ సమ్టైమ్స్ ఆ కన్సిస్టెన్సీను ఫాలో అవుతూ పోస్ట్ చేస్తూ ఇంప్రూవైజ్ చేయడం ఇంపార్టెంట్. తప్పకుండా సక్సెస్ వస్తుంది. బట్ 1 డేలో రిచ్ అవ్వడం అంటే అది కష్టమే. బట్ డెఫినెట్గా ఎఫర్ట్స్ వేసి పేషెంట్గా ట్రై చేస్తే సక్సెస్ వస్తుంది. అదే నేను చేస్తున్నా. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.